హలో గైస్, వెల్కమ్ టు ఆర్యన్ ఆటోమొబైల్స్. సో ఈ ఛానల్ ఒక పర్పస్ ఏంటంటే కొత్తగా వచ్చిన కార్స్ అండ్ బైక్స్, వాటి రివ్యూస్, వాటి స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి అనే దాని గురించి మనం వీడియోస్ చేస్తాం అనమాట. మీరు ఏదైనా కార్ కానీ బైక్ కానీ తీసుకోవాలనుకున్నా, దాని గురించి ఏదైనా ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకున్నా మీరు కామెంట్ సెక్షన్లో నాకు పింగ్ చేయండి. నేను దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న వెహికల్ నా ఫేవరెట్ వెహికల్, నా బండే అక్కడ ఉంది చూడండి. దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇది చాలా మందికి ఫేవరెట్ వెహికల్ అండి, చాలా మంది డ్రీమ్ బైక్ ఇది. సో బైక్ అయితే చూసేశారు కదా, డ్యూక్ 200 BS6 2023 మోడల్. అండ్ దాని గురించి ఫుల్ రివ్యూ అనేది ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మనం ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది 199cc అండ్ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజన్ అండ్ 6 గేర్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది దీనికి. అంటే మీకు 6 గేర్లు ఉంటాయి, దీంట్లో 6 గేర్లు ఉంటాయి. నెక్స్ట్ దీని గురించి మనం మాట్లాడుకుంటే ఇది కొంచెం ట్రాఫిక్లో అయితే మీకు కొంచెం హీటింగ్ ప్రాబ్లం అయితే ఉంటుంది. అది కొంచెం పెద్ద విషయం కాదు, ఎందుకంటే పెద్ద ఇంజన్ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది దానికి కెపాసిటీ. పికప్ అండ్ స్పీడ్ వైజ్ చూసుకుంటే 25 PS హార్స్ పవర్ అనేది జనరేట్ చేస్తుంది. 19.2 న్యూటన్ NM. అలై వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళు 17 ఇంచెస్ అలై వీల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ బేసిక్గా మనం ఫస్ట్ ఫ్రంట్ టైర్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్ టైర్ గురించి మాట్లాడుకుంటే దీని సైజ్ వచ్చేసి 110/70 సైజ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకుంటే 150/60 అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. బేసిక్గా చూసుకుంటే మీకు ఫ్రంట్ సైడ్ కొంచెం టైర్ కంపార్ట్మెంట్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, బ్యాక్ వచ్చేసరికి పెద్దగా కనిపిస్తుంది. మీకు రైడింగ్ అండ్ కార్నరింగ్లో మాత్రం చాలా ఫ్లెక్సిబుల్గా ఇది అయితే పర్ఫార్మెన్స్ అయితే మీకు ఇస్తుంది. సో బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఫ్రంట్ వచ్చేసి 300 mm బిగ్ డిస్క్ అనేది ఒకటి ఇచ్చాడు. అండ్ బ్యాక్ గురించి మాట్లాడుకుంటే 230 mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేశారు. బ్యాక్ గురించి మాట్లాడుకుంటే 230 mm కాకుండా 240కి అప్గ్రేడ్ చేస్తుంటే బాగుండేది. సో మనకి డిస్క్ అనేది కెపాసిటీ అనేది బాగా, మనకి బ్రేకింగ్ అనేది చాలా బాగుండేది. ఇది ఒకటే మైనస్ అనిపించింది నాకు, అంతకుమించి ఏం లేదండి. సో ఇదండి మన టోటల్ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దీంట్లో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు దొరికింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్లాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆర్యన్ ఆటోమొబైల్స్.